హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కష్టాలు ఎదురవుతున్నాయనే ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. అనంతరం మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఇవాళ అమరావతి సచివాలయంలో భూ సంస్కరణలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం, అందరికీ ఇల్లు అంశంపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మున్సిపల్ మంత్రి నారాయణ హాజరయ్యారు. విడివిడిగా జరిగిన 2 సమావేశాలకు సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఫరూక్, పార్థసారథి అధికారులతో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ భేటీలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, పంపిణీలపై మంత్రులు చర్చించారు. మున్సిపల్ మంత్రి నారాయణ రాష్ట్రంలో 2014-2019 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకొని నిర్మాణాలు కూడా ప్రారంభించామన్నారు. అలాగే గత ప్రభుత్వం వీటిని 2,60,000కు కుదించిందన్నారు. అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురిచేసిందని నారాయణ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దీంతో సబ్ కమిటీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పూర్తిపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే జూన్ నెలాఖరులోగా 2,60,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. అప్పట్లోగా అన్ని సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.